సార్ ఇప్పుడు మీకు జగన్ రెడ్డి గారి ప్రభుత్వము నేరుగా బటన్ నొక్కగానే ప్రతి అకౌంట్లోకి డబ్బు వస్తుంది, వాలంటరీ వ్యవస్థ ఉంది, ఇవన్నీ ఉన్న తర్వాత మీరు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటారు? ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాలంటారు? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. పేదలందరూ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. అభివృద్ధి అంటావా, ఇప్పుడు పేదల అభివృద్ధి చెందితేనేగా, చదువులు ఆరోగ్యం బాగుంటేనేగా ఏదైనా అభివృద్ధి చెందేది. ముందు ప్రాధాన్యత చదువుకి, ఆరోగ్యానికి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ 2019-20 కరోనా వల్ల 2-3 ఏళ్ళు పరిశ్రమలు పన్నులు రాక చాలా ఇబ్బంది పడిన వాడు వాస్తవమే. అయితే ఇప్పుడు ఈ ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లు, సచివాలయాల నిర్మాణం జరిగింది అన్ని గ్రామాల్లో. ఇక ఈ నెక్స్ట్ వచ్చేది ఇక అభివృద్ధిమైన అది అభివృద్ధి. అది కూడా పోలవరం అంత ప్రభుత్వం ముందు కన్నా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చేశారు. రాజధాని అంటావా, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఇంతకుముందు గత నాయకులు, గతంలో ఉన్న పెద్దలు కూడా చెప్పారు. కానీ ఏ రాష్ట్రంలో, మన భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కానీ రాజధాని అనేది ఒకటే ఉంటుంది కదా. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 3 రాజధానుల ప్రస్తావన తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు గతంలో మనం తెలంగాణలో పెట్టుబడి పెట్టి తెలంగాణ పూర్తిగా అభివృద్ధి చేసాం. మనం ఎడబడి బయటకు వచ్చాం. మనకి ఏ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడం వల్లే మనం ఇవాళ అట్టడుగున ఉండం. అందువల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. మేము 3 రాజధానులకే మద్దతు ఇస్తాం. 3 రాజధానులు అయి తీరాలి. చేస్తాడు. వచ్చేది కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి. ఇప్పుడు ఎలక్షన్లో కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? తప్పకుండా మళ్ళీ సీఎం ఆయనే. థ్యాంక్స్ అన్న.